Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. So we are discussing in the last class the miller, his son and his donkey. కదా సో ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ రీజన్ చేసుకొని మొత్తము టుడే క్లాస్లోకి ఎంటర్ అవుదాం, ఓకేనా? సో ద మిల్లర్ అండ్ హిస్ సన్ డ్రైవ్ దేర్ డాంకీ టు ద మార్కెట్. కదా, ఇక్కడ మిల్లర్ అండ్ సన్ వాళ్ళ యొక్క డాంకీని తీసుకొని మార్కెట్కి వెళ్తున్నాం అని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. అండ్ soon a group of girls sees them and breaking laugh. కాసేపు అయిన తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కనిపిస్తారు వాళ్ళకి. సో వాళ్ళు బాగా గట్టిగా నవ్వుతారు, అంటే వీళ్ళకు వినపడేంత గట్టిగా నవ్వుతారు కదా. సో ఏమన్నారంటే ఇక్కడ చూడండి, లుక్ రెస్పాన్స్, లుక్ అట్ ద ఫూల్స్, ఆ ఫూల్స్ చూడండి అని చెప్పేసి బాగా నవ్వుకున్నారు. మరి ఇక్కడ ఎందుకు ఫూల్స్ అన్నారంటే, ఇప్పుడు మనకు డాంకీ ఏం చేస్తుందంటే మనకు వెయిట్ మోస్తుంది, బరువు మోస్తుంది కదా డాంకీ. కదా, డాంకీ బరువు మోస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఎందుకు నవ్వారంటే, ఇక్కడ డాంకీ పెట్టుకుని ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అని చెప్పేసి గట్టిగా నవ్వారనమాట కదా. సో ఆ మాటకి అక్కడ ఫాదర్ ఏం చేశాడు, మిల్లరు తన యొక్క సన్ని డాంకీ మీద కూర్చోబెట్టి తను వాకింగ్ చేస్తూ పోతాడు కదా. సో కాసేపు అయిన తర్వాత ఇంకెవరు కలుస్తారు ఇక్కడ మనకు అంటే, చూడండి ఇక్కడ, ద సీన్స్ టు సెన్స్ ద మిల్లర్ లిఫ్ట్ ఆన్ డాంకీ ద మార్చెస్ అలాంగ్ హ్యాపీ. They walk for a while until they meet an old man. నెక్స్ట్ ఎవరు కలుస్తున్నారు ఇక్కడ అంటే ఓల్డ్ మ్యాన్ కలుస్తున్నాడు కదా. సో అక్కడ ఓల్డ్ మ్యాన్ కలిసి అక్కడ తిడతాడు అసలు, ఎందుకు యూ లేజీ రాస్కెల్, యూ షుడ్ బి అషేమ్డ్, నీకు సిగ్గు లేదా, నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పేసి అక్కడ ఆ ఓల్డ్ మ్యాన్ ఆ సన్ను తిడతాడు కదా. మరి ఆ బాయ్ కి షేమ్ గా అనిపించి ఏం చేస్తాడు, తను దిగి తన యొక్క ఫాదర్ ను డాంకీ మీద కూర్చోబెట్టి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కదా. సో మళ్ళీ కాసేపు దూరం వెళ్తే ఇంకా కనిపిస్తారు నెక్స్ట్ ఫర్ ద గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్ కదా. సో కాసేపు ముందుకు వెళ్ళిన తర్వాత యంగ్ ఫెలోస్ కలుస్తారు. వాళ్ళు కూడా గట్టిగా నవ్వుతారు అనమాట, తిడతారు ఇద్దరిని. ఇప్పుడు డాంకీ ఎవరు కూర్చున్నారు, మనకు మిల్లర్ కూర్చున్నాడు, ఫాదర్. సో ఆ ఫాదర్ ని తిడతాడు అనమాట. ఎందుకు తిడతాడు, చూడు అక్కడ నీ కొడుకు అంటే చిన్న పిల్లోడు, సో డస్టీ రోడ్ అనమాట, అంటే ఆ యొక్క గుంతల రోడ్ ఉంటుంది కదా మనకు. సో ఆ రోడ్డు మీద ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు కాబట్టి సరిగ్గా నడవలేకపోతూ ఉంటాడు కదా. సో కాబట్టి తిడతాడు అనమాట, ఏమని, వాట్ ఏ క్రియర్ ఓల్డ్ మ్యాన్, దేర్ సిట్ సెల్ఫిష్ అండ్ కంఫర్టబుల్, నీ స్వార్థం కోసం నువ్వు రిలాక్స్ గా గార్డెన్ మీద కూర్చున్నావు డాంకీ మీద. మరి నీ సన్ చూడండి ఏం చేస్తాం, ద పూర్ బై హ్యాస్ స్టంబుల్ అలాంగ్ ద డస్టీ రోడ్. స్టంబుల్ అంటే ఏం చెప్పుకున్నామంటే, సో సరిగ్గా నడవకపోవడం కదా. మరి ఆ విధంగా తిడితే ఏం చేస్తారు, అప్పుడు ఆ సన్నని కూడా తీసుకొచ్చి గాడిద మీద కూర్చోబెట్టుకుని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఆ మార్కెట్ కొంచెం దూరంలో కదా, బిఫోర్ దే రీచ్ ద మార్కెట్ ప్లేస్ ఏ టౌన్స్ మ్యాన్ స్టాప్ దెమ్. ఇంకా కాసేపు అయితే మార్కెట్ వస్తుంది అనగా టౌన్స్ మ్యాన్ కలుస్తాడు వాళ్ళకి కదా. టౌన్స్ మ్యాన్ కలిసి ఆపుతాడు ఇద్దరిని. ఆపు ఏం చెప్తాడు ఇక్కడ, ఏమన్నట్టు చూడండి, హ్యావ్ యూ నో ఫీలింగ్ ఫర్ డమ్ క్రియేచర్స్, డమ్ క్రియేచర్స్ మీద నీకు ఇటువంటి జాలి దయ లేదా అని చెప్పేసి గట్టిగా అరిచేస్తాడు. ఇంకేమంటున్నాడు, యూ లోడ్ ద లిటిల్ ఎనిమల్ ఇస్ ఎ క్రైమ్ కదా, ఎందుకంటే చిన్న జంతువులను బాధ పెట్టడం అనేది క్రైమ్ కదా. సో అది కూడా తిడతాడు అనమాట. యూ టూ మెన్ బెటర్ క్యారీ పూర్ లిటిల్ ఎనిమల్, ఏం చేస్తాడు, మీరు దిగి దాని మీద మీ యొక్క భుజాల మీద ఎత్తుకొని వెళ్ళండి అని చెప్పేసి ఆ టౌన్స్మెన్ వాళ్ళకు చెప్పేస్తాడు అనమాట. ఓకేనా. సో మనకు లాస్ట్ క్లాస్ లో ఇక్కడ వరకు అయ్యింది కదా. మరి వాళ్ళు తను తీసుకెళ్తారా లేదా చూద్దామా. ఓకే, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. వాంటింగ్ టు డూ ద రైట్ థింగ్ ద మిల్లర్ అండ్ హిస్ సన్ గెట్ ఆఫ్ ద డాంకీ. వాళ్ళకు అది కరెక్టే అనిపించింది అనమాట, మిల్లర్ కి సన్ కి కరెక్టే అనిపించింది. ఏం కరెక్ట్ అనిపించింది ఇక్కడ అంటే, ఆ టౌన్స్ మ్యాన్ అన్నాడు కదా, ఏమని, యూ టూ మెన్ బెటర్ క్యారీ ద పూర్ లిటిల్ ఎనిమల్, మీ ఇద్దరు కలిసి దాన్ని మోసుకెళ్ళండి అన్నాడు కదా. సో అది వాళ్ళకి కరెక్ట్ అనిపించింది నిజంగా. సో కరెక్ట్ అనిపించి వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు కూడా, సో గెట్ ఆఫ్ ది డాంకీ, ఆ డాంకీ మీద నుంచి ఇద్దరు కిందకు దిగారనమాట. దే టై హిస్ లెగ్స్ టుగెదర్, స్లింగ్ హిమ్ ఆన్ ద పోల్ అండ్ క్యారీ హిమ్ ఆన్ దేర్ షోల్డర్స్. ఇక్కడ ఏమంటారు చూడండి, దే టై హిస్ లెగ్స్ టుగెదర్, స్లింగ్ హిమ్ ఆన్ ఎ పోల్ అండ్ క్యారీ హిమ్ ఆన్ దేర్ షోల్డర్స్. ఆ గాడిద నింపి, ఆ గాడిద కాలం పోల్ ఉంటుంది కదా, ఒక పోల్, సో ఆ పోల్ కట్టేసి వాళ్ళ యొక్క షోల్డర్ మీద తీసుకొని వెళ్తూ ఉంటారు. స్లోలీ దే రీచ్ ఎ రివర్ బ్యాంక్ ఆన్ దేర్ వే. సో ఆ వెళ్తూ ఉంటే ముందు ఒక రివర్ బ్యాంక్ వస్తుంది. సో రివర్ బ్యాంక్ మీన్స్ కాలువ అంటే కదా కెనాల్. సో ఒక కెనాల్ వస్తుంది అనమాట. వెన్ ఎ క్రౌడ్ ఎట్ ద రివర్ బ్యాంక్ సీస్ దిస్ దే లాఫ్ ఎ వెరీ లౌడ్లీ.
ఆ రివర్ బ్యాంక్ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది యంగ్ ఫెలోస్ ఉంటారు. క్రౌడ్ అంటే జనం అనమాట. మామూలుగా ప్రజలు గుంపులుగా ఉంటారు కదా, సో దాన్ని మనం క్రౌడ్ అంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడ క్రౌడ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని చూసి దే లాఫ్ లౌడ్లీ, గట్టిగా నవ్వుతారు అనమాట. ద డాంకీ గెట్స్ ఫ్రైటెండ్, కిక్స్ త్రూ ద రోప్స్ దట్ ద బాండ్ హిమ్. వెంటనే ఆ నవ్వుకి ఏమైందంటే ఇక్కడ డాంకీ, ఫ్రైటెండ్ మీన్స్ భయపడడం. ఇక్కడ ఫ్రైటెండ్ అంటే ఏంటి, భయపడడం అనమాట. సో ఆ గాడిద భయపడి ఏం చేసింది, తన యొక్క కిక్స్ త్రూ ద రోప్స్, కాళ్ళను బలంగా విధించింది అనమాట. బలంగా విధించింది. ఇట్ ఫాల్స్ ఆఫ్ ద పోల్ ఇన్ టు ద రివర్. మరి అలా కాళ్ళు గట్టిగా విధించేసరికి ఆ రోప్స్ ఉన్నాయి కదా మనకు, ఏంటి తాడు ఉంది కదా మనకు, అది వచ్చేసి తెగిపోయి ఆ గాలి వచ్చేసి ఎక్కడ పడింది, టు ఫాల్ ద ఇన్ టు ద రివర్. ఓకేనా. అంటే మొత్తం కూడా ఆ కట్లు పని విడిపోయి ఆ యొక్క రివర్ లో పడిపోయింది. ఓకేనా. సో ఇది మనకు ఈ లెసన్ అనమాట. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏంటి మొత్తాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి ఇక్కడ మనకు, ఫస్ట్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కలుస్తారు కదా. సో ఇప్పుడు చెప్పే టాపిక్స్ అని ఇంపార్టెంట్ పాయింట్స్ బాగా పెట్టుకోండి మనకు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఎవరు మీట్ అవుతారు ఇక్కడ, ఓకేనా. సో వీళ్ళిద్దరు కలిసి ఎవరెవరు, సన్, మిల్లర్, వాళ్ళు ఎప్పుడు డాంకీతో మార్కెట్కి వెళ్తూ ఉంటారు కదా. అక్కడ ఫస్ట్ తర్వాత గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కలుస్తారు. సో గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కలిసి వాళ్ళు గట్టిగా నవ్వి చూడండి లుక్ ఎట్ ద ఫూల్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఆ మాట విని ఇక్కడ ఏం చేస్తాడంటే ఆ ఫాదర్ ఏమో ఫస్ట్ సన్ డాంకీ మీద కూర్చోబెడతాడు, ఎప్పుడు గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కలిసినప్పుడు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, అలా వెళ్తూ ఉంటే నెక్స్ట్ ఒక ఓల్డ్ మ్యాన్ మీట్ అవుతాడు నెక్స్ట్ కదా. ఫస్ట్ ఏమో గ్రూప్ ఆఫ్ గర్ల్స్, సెకండ్ వన్ ఏమో ఓల్డ్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్ ఆ బాయ్ని తిడతాడు, సన్, యూ లేజీ రాస్కెల్, యూ షుడ్ బి అషేమ్ అని చెప్పేసి తిడతాడు అనమాట. నీకు సిగ్గు లేదా నీకు అని చెప్పేసి తిడతాడు అనమాట కదా. సిగ్గుపడడం లేదా అని చెప్పేసి తిడితే ఏం చేస్తాడు, ఆ బాయ్ ఏం చేస్తాడు, సన్ ఇక్కడ కరెక్ట్ అనిపించి తను దిగి తన యొక్క ఫాదర్ ను డాంకీ మీద కూర్చోబెడతాడు. ఇక్కడ సో బాగా గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ ఆఫ్ గర్ల్స్ కలిసినప్పుడేమో సన్ ఉంటాడు డాంకీ మీద, ఓల్డ్ మ్యాన్ మీట్ అయినప్పుడేమో ఫాదర్ ఉంటాడు డాంకీ మీద, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వెడుతూ ఉంటే నెక్స్ట్ యంగ్ ఫెలోస్ కలుస్తారు. యంగ్ ఫెలోస్, ఆ యంగ్ ఫెలోస్ కూడా వీళ్ళు బాగా నవ్వుతారు అనమాట, తిడతాడు అనమాట ఫాదర్ని. ఏమని, వాట్ ఏ క్రూయల్ ఓల్డ్ మ్యాన్, నువ్వు ఎంత క్రూరమైన వాడివి, నీ యొక్క చిన్న కొడుకు లిటిల్ పూర్ బాయ్, ఆ చిన్న కొడుకుని రోడ్డు మీద నడిపిస్తూ నువ్వు హాయిగా రిలాక్స్ గా డాంకీ మీద కూర్చున్నావు అని చెప్పేసి తిడతారనమాట. వెంటనే ఏం చేస్తాడు, సరే అనిపించి ఇప్పుడు ఆ పిల్లవాడి మీద డాంకీ మీద కూర్చోబెట్టుకుంటాడు కదా. అంటే సో గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నప్పుడేమో సన్ ఉంటాడు డాంకీ మీద, ఓల్డ్ మ్యాన్ మీట్ అయినప్పుడేమో ఫాదర్ ఉంటాడు. ఓకేనా. సో యంగ్ ఫెలోస్ మీట్ అయినప్పుడేమో ఇద్దరు కూడా డాంకీ మీద ఉంటారు, ఇద్దరు కూడా డాంకీ మీద ఎక్కేస్తారు. ఓకేనా. అలా వెళ్తూ ఉంటే ఆ మార్కెట్ ప్లేస్ దగ్గరలో ఎవరు కనిపిస్తారు ఇప్పుడు మనకంటే, టౌన్స్ మ్యాన్ కనిపిస్తాడు. కనిపించి వాళ్ళు ఆపుతాడు, ఆపేసి తిడతాడు అనమాట. ఏమని, ఇలా ఎనిమల్స్ ను బాగా పెట్టడం నేరము మరి అని చెప్పేసి బాగా తిడితే ఏం చేస్తారు, కరెక్ట్ అనిపించి దిగుతాడు అనమాట కదా. దిగి ఏం చేస్తారు, సో ఆ యొక్క కార్డ్ థ్రెడ్ తీసుకొని ఆ పోల్కు కట్టేస్తారు అనమాట, టై అండ్ క్యారీ. ఓకేనా. ఆ యొక్క గాడిద కాళ్ళను కట్టేసి తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తూ ఉంటే ఇప్పుడు క్రౌడ్ ఆఫ్ పీపుల్, ఆ రివర్ బ్యాంక్ ఉంది, రివర్ బ్యాంక్ దగ్గర కొంతమంది జనాలు ఉంటారు కదా, పీపుల్, క్రౌడ్ ఆఫ్ పీపుల్. ఆ పీపుల్ గట్టిగా నవ్వేసరికి ఆ గాలి ఏం చేస్తున్నట్టు డాంకీ భయపడుతుంది అనమాట. డాంకీ భయపడి తన యొక్క కాళ్ళను గట్టిగా విదిలిస్తుంది. సో ఆ పోల్ కూడా విరిగిపోయి అలాగే ఇక్కడ మనకు ఆ యొక్క నదిలో పడిపోతారు అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఈరోజు క్లాస్ అనమాట. మరి ఈ లెసన్ సంబంధించి గ్లోజరీ ఉంది మనకు. సో ఇప్పుడు గ్లోజరీ కూడా నేర్చేసుకుందాం. ఓకేనా. సో మీరు గ్లోజరీ ఎంత బాగా నేర్చుకుంటే సో ఎగ్జామ్ లో కంపల్సరీ ఒక మార్క్ వస్తుంది మన గురుకుల ఎగ్జామ్. ఓకేనా. రైట్, స్టార్ట్ చేద్దామా గ్లోజరీ. రైట్, చూడండి. సో గ్లోజరీ మీన్స్ మీనింగ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్లోజరీ మీన్స్ మీనింగ్స్ అనమాట. ఓకేనా. సో మీరు ఆఖరికి దీన్ని కూడా వదలకూడదు, గ్లోజరీ అనే వర్డ్ కూడా స్పెల్లింగ్ కింద అడగొచ్చు. ఓకేనా. సో మీ బుక్ లో ఉన్న ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్ స్పెల్లింగ్. సో కాబట్టి గ్లోజరీ, GLOSSARY, గ్లోజరీ. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోజరీ? సో గ్లోజరీ అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్స్ అనమాట. ఓకేనా. రైట్, ఫస్ట్ చూడండి, సీన్స్, SEEMS, సీన్స్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సీన్స్? లుక్స్ లైక్, లుక్స్ లైక్. నెక్స్ట్, for a while, FORAWHILE, for a while. So what is the meaning of for a while?
for some time. For some time. Next, mock. M-O-C-K. Mock. M-O-C-K. Mock. So what is the meaning of mock? Make fun of. What is the meaning of mock? Make fun of. Next, selfish. S-E-L-F-I-S-H. Selfish. What is it? S-E-L-F-I-S-H. Selfish. So what is the meaning of selfish? Caring about oneself. Caring about oneself. ఓకేనా, అంటే తన గురించి తను మాత్రమే ఆలోచించుకోవడం, ఇతరుల గురించి ఆలోచించకపోవడం అన్నమాట. ఓకేనా, సో మనిషికి ఉండకూడదు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కంఫర్టబుల్. కంఫర్టబుల్. C-O-M-F-O-R-T-A-B-L-E. Comfortable. So what is the meaning of comfortable? Relaxed. R-E-L-A-X-E-D. Relaxed. Okay. Next, stumble along. S-T-U-M-B-L-E. Stumble along. A-L-O-N-G. Stumble along. So what is the meaning of stumble along? Walk unsteadily. Walk unsteadily. Not W-A-L-K, walk. Walk. L silent akkada baga gurtupeట్టుకోండి. W-A-L-K, walk, not walk. L silent akkada, walk. Unsteadily. U-N-S-T-E-A-D-I-L-Y. Unsteadily. So what is the meaning of stumble along? Walk unsteadily. అంటే సరిగ్గా నడవకపోవడం. Next, townsman. Townsman. T-O-W-N-S-M-A-N. Townsman. So what is the meaning of townsman? A person belonging to that village or town. A person belonging to that village or town. అంటే ఒక విలేజ్ కి లేదా ఒక టౌన్ కి చెందిన వ్యక్తిని ఏమంటాం మనము? టౌన్స్మ్యాన్ అంటాం. ఓకేనా, రైట్. డమ్. డమ్. D-U-M-B, not dumb. Dumb. So B silent ఇక్కడ. B పలకూడదు అన్నమాట. B silent. So dumb. D-U-M-B. Dumb. So what is the meaning of dumb? One who cannot speak or talk. మన ఇష్టం అన్నమాట. అంటే ఇక్కడ స్పీక్ అనొచ్చు, టాక్ అనొచ్చు, వాడి ఇష్టం. సో కాబట్టి మీరు రెండు కూడా నేర్చేస్తాం. So one who cannot speak or talk. So what is the meaning of dumb? One who cannot speak or talk. అంటే ఎవరైతే మాట్లాడలేకుండా మూగవాళ్ళు అంటాం కదా, సో అలాంటి వాళ్ళని మనం ఏమంటాం? డమ్ అని అంటాం ఇంగ్లీష్ లో. నెక్స్ట్, సో వీటితో పాటు ఇంకా డెఫ్, బ్లైండ్ ఇవి కూడా ఉన్నాయి. సో అవి కూడా చెప్తాను. స్లింగ్. S-L-I-N-G. స్లింగ్. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్లింగ్? టై అండ్ క్యారీ. టై అండ్ క్యారీ. ఓకేనా, రైట్. నెక్స్ట్, క్రౌడ్. C-R-O-W-D. Crowd. So what is the meaning of crowd? A group of people. What is the meaning of crowd? A group of people. Okay na? So once again repeat chestanu vinandi baga. Seems. What is the meaning of seems? Looks like. For a while. What is the meaning of for a while? For some time. Okay na? Next, mock. So what is the meaning of mock? To make of fun. To make fun of. Next, selfish. What is the meaning of selfish? Caring about oneself. Caring about oneself. Comfortable. What is the meaning of comfortable? Relaxed. Stumble along. So what is the meaning of stumble along? Walk unsteadily. Okay. Next, townsman. Townsman. What is the meaning of townsman? A person belonging to that village or town. A person belonging to that village or town. Dumb. Dumb. One who cannot speak or talk. So what is the meaning of dumb? One who cannot speak or talk. Next, sling. What is the meaning of sling? Tie and carry. Tie and carry. Next, crowd. So what is the meaning of crowd? A group of people. A group of people. Okay na?
సో మనకు ఇది టుడే క్లాస్ అన్నమాట. ఓకేనా? సో మీరు ఒకసారి లెసన్ బాగా విని సో గ్లోజరీ బాగా నేర్చుకోండి. ఓకేనా? సో మీరు గ్లోజరీ అంటే జస్ట్ మీనింగ్స్ కాదు నేర్చుకోవాల్సిన, మీనింగ్స్ మాత్రమే కాదు. సో ఇక్కడ మీకు రాసినటువంటి ఈ గ్లోజరీ యొక్క స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాలి మీరు. అర్థమవుతుందా? అంటే స్పెల్ టు వర్డ్ కింద కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డమ్ ఉంది, సో డిఏఎంబి అనొచ్చు, డిఎంయుబి అనొచ్చు. సో కాబట్టి మీరు ఇలా స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్ గా నేర్చుకుంటే సో అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఓకేనా? సో అందరికి బాగా అర్థమైంది క్లాస్. థ్యాంక్ యూ.